భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడిపడిన పర్వదినాలు. ఆనందాన్ని కలిగించి, ఆలోచనలను వికసింపజేసే ఈ పండుగలు ధర్మ, మోక్ష సాధనాలు కూడా. పండా ఆత్మవిషయక బుద్ధిః అని గీతాభాష్యం. ఆత్మవిషేకమైన బుద్ధే పండగ, అంటే పొందడం. ఆత్మవిషేకమైన బుద్ధి దేనివల్ల పొందగలుగుతామో అదే పండుగ. ఆత్మజ్ఞానం పొందేలా చేయడమే పండుగల పరమార్థం. అలాంటి పండుగల్లో విజయానికి, శౌర్యానికి చిహ్నంగా, శుభారంభానికి అనువైన రోజుగా విజయదశమి ఖ్యాతి పొందింది. భారతీయ పర్వదినాల్లో దీనికి విశిష్టమైన స్థానముంది. త్రిమూర్తుల అంశలతో త్రిజగన్మాతలైన సరస్వతి, లక్ష్మీ, పార్వతుల తేజో విభవ సంపత్తితో సృష్టిలో స్త్రీశక్తి వైశిష్ట్య ప్రతీకగా ఆదిపరాశక్తి ఆవిర్భవించింది. సకల రాక్షస సంహారం చేసింది. ఆ మహాశక్తి ఆవిర్భావ గాథలు దేవీ భాగవత గ్రంథంలో అభివర్ణితమయ్యాయి. మహావిష్ణువు కోరికపై ఆయన అంశతో మహామాయగా అమ్మవారు అవతరించి మధుకైటభులను సంహరించింది. మహిషాసురుణ్ణి సంహరించి మహిషాసుర మర్దని అయ్యింది. శుంభనిశుంభులను వధించి చాముండిగా పేరపొందింది. రక్తబీజుడి రక్తం నేలమీద పడకుండా తాగి మహాకాళి అవతారమెత్తింది. జగతిలో కరువు కాటకాలను నిర్మూలించి ప్రజలకు సాకాలను ఇచ్చి శాకంబరి అయ్యింది. ఈ విధంగా జగతిలో ధర్మరాజ్య విధాత్రిగా జగన్మాతగా అవతరించి ధర్మపరులైన భక్తులకు ఐహిక, ఆముష్మిక ఫలాలను అందించింది. అనేకమంది రాక్షసులను సంహరించి భూలోకంలో ధర్మ సంస్థాపన చేసిన అమ్మవారిని ఆధునిక కాలంలోని మానవుల రాక్షస ప్రవృత్తులను రూపుమాపాలని అమ్మవారిని కోరుకోవాలి. కృతయుగంలో రేణుకాదేవి, త్రేతాయుగంలో సీత, ద్వాపరయుగంలో ద్రౌపది శక్తిస్వరూపిణులు. కాని కలియుగంలో ఇంటింటా శక్తిరూపిణులు కొలువైయుంటారు. మహిళను తల్లిగా, సృష్టి స్థితి లయకారిణిగా, పరమ పూజనీయురాలుగా భావించాలి. దానికి మాతృ ఆరాధన మూలం. శక్తిలేనిదే జీవికి మనుగడ లేదు. ఆమెను మాతృమూర్తిగా ఆరాధించేవారికి